మరిగే నీటిలో ఇలా పచ్చి కొబ్బరి వేసి చూడండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరి మరిగే నీటిలో పచ్చి కొబ్బరితో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఇక్కడ వచ్చేసి కొబ్బరిని అయితే తీసేసుకున్నాను. కొబ్బరిని ఈ విధంగా తురిమేసుకొని ఇప్పుడు కొలత అయితే పెట్టేసుకుందాం. ఈ పచ్చి కొబ్బరిని ఇలా ఒక కప్పు కొబ్బరి అయితే అయింది నాకు వచ్చేసి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకుందాము. ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. మనం ఏ కప్పుతో కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఏ కప్పుతో కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇలా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. దీన్ని బాగా మరగనిద్దాం ఈ నీళ్ళని. ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం కొబ్బరి మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా, ఈ కొబ్బరిని అయితే వేసుకోవాలి. ఇలా కొబ్బరిని వేసేసుకొని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకే బియ్యం పిండి అయితే వేసేసుకుందాము. ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పిండిని అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పొడి బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను. ఇలా పొడి బియ్యం పిండి కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఇదంతా కూడాను దగ్గర పడే వరకు కలిపేసుకొని ఇలా ఈ విధంగా మొత్తం కూడాను బాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని కొంచెం దీన్ని చల్లారనిద్దాము. ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా చేత్తో బాగా ప్రెస్ చేసేసుకుంటూ మన చపాతీ ముద్దలాగా చేసేసుకోవాలి. ఇంకా ఇలా కొంచెం బాగా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అంతా కూడా ఈ విధంగా చేసేసుకుందాము. ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు కొంచెం ఇంకా మనము ఎంత సైజు కావాలో అంత సైజు పిండిని అయితే తీసేసుకొని ఈ విధంగా చేసేసుకుందాము. అన్నీ కూడాను ఇలా ఈ విధంగా ఇలాగే మనకి ఎన్నైతే అవుతాయో ఇంక అన్నీ ఇదే విధంగా చేసి పెట్టేసుకొని అన్నీ కూడాను చేసి పెట్టేసుకొని ఇలా ఒక పిండి ముద్దనైతే తీసుకొని ఈ విధంగా కొంచెం చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా చేసేసుకోవాలి. మనకి పిండి సాఫ్ట్గా అయిపోతుంది. కొంచెం సైడ్లకి చీలదనమాట, పగుళ్ళు అనేది రాదు ఈ విధంగా చేసేసుకుంటే. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పొడి పిండి అయితే వేసేసుకుందాము. ఇలా బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. నేను వచ్చేసి బియ్యం పిండే వేసుకున్నాను. ఇలా పిండిలో డిప్ చేసేసుకొని ఇలా ఈ విధంగా నిదానంగా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా చేసేసుకున్న తర్వాత ఇలా ఏదైనా ఒక మూత తీసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకి రౌండ్గా వస్తాయి. ఇలా ఈ ఎక్స్ట్రా పిండినంతా కూడాను తీసేసుకుందాము. చూసారు కదా, ఇలా ఈ విధంగా మరీ అంత మందం ఉండకూడదు, మరీ అంత పతలాగా ఉండకూడదు. ఈ విధంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తుకున్నవి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం. పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేసుకుంటూ ఒకసారి బాగా కలిపేసుకొని చేత్తో ఇలా మళ్ళీ రౌండ్గా చేసేసుకోవాలి. ఇప్పుడు మరి పొడిపిండి అయితే వేసుకుందాం. ఇలా పొడిపిండి వేసుకొని మరి ఈ విధంగా డిప్ చేసేసుకొని ఇలా చపాతీ కర్రతో నిదానంగా ఒత్తేసుకోవాలి. చూసారు కదా, మనకి సైడ్లకు అనేది పగలదనమాట, ఇట్లా చీలదు. ఇలా ఈ విధంగా ఒత్తేసుకొని ఇలా కట్ చేసేసుకోవడమే. ఒక మూత తీసేసుకొని ఈ ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసుకోవడమే. ఇలా అన్నీ కూడాను చేసి పెట్టేసుకుందాం. ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకొని పెన్నం బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టేసుకున్న ఈ రోటీని అయితే వేసేసుకోవాలి. అసలు నూనెనే అవసరం లేదు ఈ రోటీకి వచ్చేసి. ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పి కాల్చుకోవాలి. చూసారు కదా, మనకి బాగా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము.
ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పుకొని కాల్చుకోవడమే. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి పూరీలు పొంగినట్టు పొంగుతాయి ఈ రొట్టెలు వచ్చేసి. ఈ విధంగా బాగా కాల్చుకోవడమే, చుక్క నూనె లేకుండా పచ్చి కొబ్బరితో రొట్టెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా ఇలా ఈ విధంగా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం. ఇంకా అలాగే ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా నూనె లేకుండా కాల్చుకోవడమే. ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇంకా ప్రెస్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవడమే. ఇలా ఈ విధంగా అన్నీ కూడా కాల్చుకొని తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో రొట్టెలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా, చాలా అంటే చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఈ రొట్టెలు వచ్చేసి. మనం ఏ కర్రీస్లోకైనా తినచ్చు, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ. చూసారు కదా, మనకి పొరలు పొరలుగా వస్తాయన్నమాట, పొంగినట్టు చాలా మెత్తగా కూడా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. పచ్చి కొబ్బరితో ఇలా కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.